ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. 'పుష్ప 2' తిరుగులు ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. 'పుష్ప 2' లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ 'పుష్ప 2' రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది 'పుష్ప 2'. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా 'పుష్ప 2' స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 'పుష్ప' సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన హీరోయిన్ గా కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం 'పుష్ప 2' కావడం విశేషం. అంతకు ముందు ఆర్య 2 పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు 'పుష్ప 3' ది క్యాపేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. 'పుష్ప 2' తిరుగులు ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. 'పుష్ప 2' లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ 'పుష్ప 2' రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది 'పుష్ప 2'. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా 'పుష్ప 2' స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 'పుష్ప' సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన హీరోయిన్ గా కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం 'పుష్ప 2' కావడం విశేషం. అంతకు ముందు ఆర్య 2 పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు 'పుష్ప 3' ది క్యాపేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. 'పుష్ప 2' తిరుగులు ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. 'పుష్ప 2' లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ 'పుష్ప 2' రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది 'పుష్ప 2'. తాజాగా
ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా పుష్ప 2 స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన హీరోయిన్ గా కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం పుష్ప 2 కావడం విశేషం. అంతకు ముందు ఆర్యతో పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు పుష్ప 3 ది క్యాబేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరి కొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. పుష్ప 2 తిరుగుల్ ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప 2 రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో పుష్ప 2 ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది పుష్ప 2. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా పుష్ప 2 స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన హీరోయిన్ గా కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం పుష్ప 2 కావడం విశేషం. అంతకు ముందు ఆర్యతో పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు పుష్ప 3 ది క్యాబేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరి కొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. పుష్ప 2 తిరుగుల్ ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ పుష్ప 2 రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో పుష్ప 2 ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది పుష్ప 2. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నెంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా పుష్ప 2 స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. రష్మిక మందన హీరోయిన్ గా కాగా శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందించారు. సుకుమార్ బన్నీ కాంబోలో వచ్చిన 4వ చిత్రం పుష్ప 2 కావడం విశేషం. అంతకు ముందు ఆర్యతో పుష్ప చిత్రాలు వచ్చాయి. మరోవైపు పుష్ప 3 ది క్యాబేజ్ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాను ఇప్పటికే చాలా మంది ఆడియన్స్ చూసేశారు. మరికొంతమంది అయితే రిపీటెడ్ గా వెళ్తూనే ఉన్నారు. కానీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం టికెట్ రేట్లు ఇంకా తగ్గలేదా, ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అంటూ ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ బ్యాడ్ న్యూస్ చెప్పింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది. 'పుష్ప 2' తిరుగులు ఓటీటీ రిలీజ్ పై వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్. 'పుష్ప 2' లాంటి బిగ్గెస్ట్ మూవీని బిగ్గెస్ట్ హాలిడే సీజన్లలో బిగ్గెస్ట్ స్క్రీన్ మీద చూసే ఎంజాయ్ చేయండి. 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ 'పుష్ప 2' రాదు. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోనే వైల్డ్ ఫైర్ ని చూడండి అంటూ కామెంట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. ఈ న్యూస్ తో చాలా మంది నెటిజన్లు నిరాశపడుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం నీ అవ్వ తగ్గేదేలే, 2000 కోట్ల రూపాయల లోడింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వార్తతో 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ రూమర్స్ కి చెక్ పడినట్టు అయింది. మరోవైపు వసూళ్లలో రోజుకో రికార్డ్ సృష్టిస్తుంది 'పుష్ప 2'. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డ్ ని సాధించింది. హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 632 కోట్లు వసూలు చేసి 100 ఏళ్ల బాలీవుడ్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. విడుదలైన 15 రోజుల్లోనే ఈ నంబర్ ని సాధించడం విశేషం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 158 కోట్లు బ్రాస్ ని వసూలు చేసింది. ఓవరాల్ గా 'పుష్ప 2' స్పీడ్ చూస్తుంటే మరో వారం రోజుల్లో ఈ 2000 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. 'పుష్ప' సినిమాకి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్ర పోషించారు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ